వెల్కమ్ టు నా స్టైల్ రెసిపీస్ తెలుగు. ఈరోజు రెసిపీ వచ్చేసి స్వీట్ కార్న్ మంచూరియా. ఎలా చేయాలో చూద్దాం. చికెన్ మంచూరియా లాగా ఉంది కదా, కాదు, ఎగ్ మంచూరియా, స్వీట్ కార్న్ మంచూరియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ప్రాసెస్ చూద్దాం. ఇది 1 కప్పు స్వీట్ కార్న్ అండి, పచ్చివే ఇవి. 1 కప్ అండి స్వీట్ కార్న్ ఇది. ఇప్పుడు మనం మంచూరియా కావాలి కదా, అవన్నీ యాడ్ చేయడానికి ఒక బౌల్ తీసుకున్నాను. దీంట్లో ఇందాక నేను చూపించిన స్వీట్ కార్న్ ఉంది కదా, అది పేస్ట్ చేస్తాను మొత్తము మిక్సీకి. బాగా కాదు, కొంచెం కచ్చపచ్చగా ఉంచాను. అది మనం పేస్ట్ చేసినాక కొంచెం వాటర్ ఎక్కువనే వస్తుంది దాంట్లో. ఇంకా దాంట్లో వాటర్ ఏమి యాడ్ చేయొద్దు కలపడానికి. చూసారా, కొంచెం కొత్తిమీర అండి, ఉల్లిపాయ ఒకటి, హాఫ్ ఉల్లిపాయ, దాంట్లో ఒక పచ్చిమిర్చి సన్నగా కట్ చేసింది, కొంచెం పుదీనా. ఆనియన్ ఎక్కువ వేయొద్దు, ఎందుకంటే మనం స్వీట్ కార్న్ పేస్ట్ చేసేటప్పుడు దాంట్లో కొంచెం వాటర్ వస్తాయి కాబట్టి ఆనియన్ కొంచెమే చూసి యాడ్ చేసుకోండి. కొంచెం సాల్ట్, మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్. ధనియా పౌడర్ అండి, 1/2 టీ స్పూన్, కొంచెం వేసాను. 1/2 టీ స్పూన్ కన్నా కొంచెం అండి, తక్కువనే. ఇంకా మైదా అండి, నేను 3 స్పూన్స్ వేసాను మైదా. కార్న్ఫ్లవర్ 1 స్పూన్ కార్న్ఫ్లవర్ అండి. ఇది బాగా మిక్స్ చేయాలి. ఒకవేళ మీకు లూజ్ అయింది అంటే, ఇది మొత్తం మిక్చర్ అనేది కొంచెం లూజ్ అయింది అనుకుంటే కొంచెం మనం మైదా యాడ్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. వాటర్ ఏమి యాడ్ చేయొద్దండి, వాటర్ ఏమి యాడ్ చేయకుండానే మిక్స్ చేయాలి. కొంచెం మైదా యాడ్ చేసుకోండి లూజ్ అవుతాయి. చూసారా, ఇలా మనం గారెలు వేసుకున్నప్పుడు పిండి వస్తుంది కదా, అలా ఉంటే సరిపోతుంది. ఇలా ముద్ద ముద్దగా, ఎక్కువ లూజ్ కూడా ఉండకూడదు, ఆయిల్ పట్టేస్తుంది. ఇలా ఉంటే సరిపోతుందండి. ఓకేనా. ఇలా చిన్న చిన్న బాల్స్ చేసుకొని మంచూరియా లాగానే మనం డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ పెడతాము. ఆయిల్ హీట్ అయ్యింది, దీంట్లో కొంచెం కొంచెం యాడ్ చేస్తున్నాను అండి, చూసి ఆయిల్ మీద పడుతుంది, జాగ్రత్త. ఇలా ఒక్కొక్కటి యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి, ఎక్కువ హీట్ అయిపోకూడదు. ఆయిల్ మీడియం ఫ్లేమ్లో ఉంటేనే మనకి మాడిపోకుండా ఉంటుంది. చూసారా, కలర్ చేంజ్ అవుతుంది. ఇవి గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేయాలి. మొత్తం ఫ్రై అయిపోయినాయి. చూసారా, ఇలా కలర్ చేంజ్ అయ్యి గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇలానే మొత్తం ఫ్రై చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు మంచూరియా కోసం మనం సాస్ రెడీ చేసుకున్నాం. కొంచెం ఆయిల్ వేసాను, 1.5 స్పూన్ ఆయిల్. దాంట్లో ఎల్లుల్లిపాయలు అండి, 2 ఎల్లుల్లిపాయలు ఇలా చిన్నగా సన్నగా కట్ చేసి వేసాను. ఇవి కొంచెం ఫ్రై అవ్వగానే సగం పచ్చిమిర్చి, ఎక్కువ వేస్తే స్పైస్ ఎక్కువైపోతుందని చెప్పి సగమే అన్నాను. మీకు కారం కావాలి అనుకుంటే, ఇంకా స్పైస్ కావాలనుకుంటే ఇంకా యాడ్ చేసుకోవచ్చు. హాఫ్ ఆనియన్ అండి, హాఫ్ కన్నా కొంచెం తక్కువ, ఇది చిన్నగా కట్ చేసింది, చిన్న ఉల్లిపాయ అనుకోండి. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి లైట్గా, ఎక్కువ ఫ్రై అవ్వకూడదు. మిరియాల పొడి 1/2 టీ స్పూన్. హై ఫ్లేమ్లో ఉంచి ఇదంతా ప్రాసెస్ చేయాలండి. సోయా సాసు 1 స్పూన్, వెనిగర్ 1 స్పూన్, రెడ్ చిల్లీ సాస్ అండి 1 స్పూన్, టమాటా కెచప్ అండి 1 స్పూన్. ఇప్పుడు బాగా మిక్స్ చేయాలి, హై ఫ్లేమ్లోనే ఉంచాలండి. ఇవన్నీ హై ఫ్లేమ్లో ఉంచేసి బాగా కలపాలి. ఇలా కొంచెం థిక్నెస్ వచ్చినాక మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం కదా స్వీట్ కార్న్, అవి దీంట్లో యాడ్ చేయాలి. బాగా కలపాలండి. వీటిని హై ఫ్లేమ్లో ఉంచే కలపాలి, బాగా మిక్స్ చేయాలి వీటన్నిటిని. ఇవి 3 మినిట్స్ ఇట్లా మిక్స్ చేస్తే సరిపోతుందండి. 2-3 మినిట్స్, ఎక్కువ ఏమీ అవసరం లేదు. మనం రెడీ చేసుకున్న సాస్ మొత్తము ఆ బాల్స్కి పట్టాలి కదా మంచూరియాకి. ఒక 2-3 మినిట్స్ అయితే సరిపోతుందండి. ఇవి బాగా మిక్స్ చేసిన తర్వాత దీంట్లో 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేశానండి. ఎక్కువేమీ వాటర్ యాడ్ చేయొద్దు, మెత్తగా అయిపోతుంది. 1/2 గ్లాస్ అండి, ఒక 3 స్పూన్లు అనుకోండి.
ఎక్కువ వాటర్ యాడ్ చేయొద్దు. వాటర్ ఎందుకంటే మనం వేసిన సాస్ మొత్తము మంచూరియాకి పట్టాలి కదా, అందుకే వాటర్ యాడ్ చేశాను. చూసారా, లాస్ట్కి తయారైపోయింది మంచూరియా, స్వీట్ కార్న్ మంచూరియా అండి. చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉందో తినడానికి కూడా అంతే టేస్ట్గా ఉందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో ఒక కామెంట్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. స్వీట్ కార్న్ మంచూరియా రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ.